అందరూ ఉత్తీర్ణత సాధించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే విద్యార్థుల ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. ఎవరైతే ఉత్తీర్ణత సాధించలేదో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అందరూ కష్టపడి చదువుకోండి, చదువుతోనే మన అభివృద్ధి సాధ్యం. వ్యవసాయం ఇవన్నీ ఒకవైపు, చదువుతోనే మీ కన్నా తల్లిదండ్రులకు కానీ, మీ పుట్టిన గ్రామానికి కానీ, మీ దేశానికి కానీ, మీ రాష్ట్రానికి కానీ బాగుపడాలంటే చదువు ముఖ్యం. చదువు అనేది ఒక ఆయుధం. అందరూ కూడా పట్టుదలతో చదవాలని విజ్ఞప్తి. ఎవరైనా తక్కువ మార్కులు వచ్చినా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాసుకోండి, చేసుకోండి. మీరు ఎక్కడ కూడా డిస్కరేజ్ కావద్దు. చదువు అనేది చాలా ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాం. ఇవాళ మామూలు గ్రామ స్థాయిలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా కలెక్టర్లుగా ఎంతోమంది ఉన్నారు. అందుకని మీరు ప్రైవేట్ కాలేజీలు ఒకటే కాకుండా ప్రభుత్వ కాలేజీలో కూడా మంచి లెక్చరర్స్ ఉన్నారు. ప్రభుత్వ కాలేజీలలో కూడా మీరు అడ్మిషన్ తీసుకోండి. ఇంకా కూడా కమిషనర్ గారు ఈసారి కృష్ణ ఆదిత్య గారు ఎంత మీరు సిస్టమేటిక్గా చేశారో మీరు చూశారు. ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా 10 లక్షల మంది ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు తక్కువ మార్కులు వచ్చినా డిస్కరేజ్ కావద్దు. బై ఛాన్స్ ఏమైనా మిస్టేక్ అయినా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ మళ్ళీ ఎగ్జామ్ రాయండి విత్ ఇన్ 1 మంత్లో. మీది ఒకటే, మన చదువే మన ఆయుధం. మన దేశానికి కానీ, మన కుటుంబానికి కానీ, మన గ్రామాలకు కానీ చదువు ఉంటేనే మనం ఉంటుంది, గౌరవం ఉంటుంది. కాబట్టి అందరూ బాగా చదువుకోమని కోరుతున్నాం. గడిచిన 10 ఏళ్లలో కార్పొరేట్ విద్య పెరిగింది, ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేశారంటున్నారు కదా సార్, దానికి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో తప్పకుండా క్యాబినెట్లో మాట్లాడుకుంటాము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.